చాలామంది ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, పాఠశాలలో చదువుకునేటప్పుడు ఈ పనులు చేస్తూ ఉంటారు. అంటే మనకు వచ్చినటువంటి యూరిన్‌ను అంటే పాస్ ఆపుకోవటం, విరోచనం ఆపుకోవటం చేస్తూ ఉంటారు. అది చివరి ద్వారం దాకా వచ్చినప్పుడు విపరీతంగా పెయిన్ వస్తుంది. కావాలని మనం బలవంతంగా ఆపేస్తాం. ఇలా బలవంతంగా ఆపుకోవటం వల్ల చాలా సమస్యలు వస్తాయండి. ఒక్కోసారి చాలా ఇబ్బంది కూడా జరుగుతుంది. అలా ఆపటం తప్పు. అలా మోషన్ వచ్చినప్పుడు లేకపోతే యూరిన్ వచ్చినప్పుడు వెంటనే బయటికి వెళ్ళేసేసి ఆ స్టిమ్యులేషన్స్ అనేటువంటివి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళేసేసి వాటిని వదిలేసేయండి. అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఆపుతారో అప్పుడు ఖచ్చితంగా కొన్ని హార్ట్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. స్టోన్స్ తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నీకు పాస్ వస్తే లేచి పోసుకో, విరోచనం వస్తే వెళ్ళి వదిలేసేయి. అంతేగాని బలవంతంగా ఆపుకొని నేను ఆఫీస్లో ఉన్నాను లేదా చుట్టూ నలుగురు ఉన్నారు అని చెప్పేసి అనుకోకుండా వెంటనే వచ్చేసేయాలన్నమాట. దీని సమస్యను మనం నివారించుకోవటానికి మనం ముందే స్కూల్కి వెళ్ళేటప్పుడే పాస్ పోసుకోవటం లేదా విరోచనానికి వెళ్ళటం వల్ల మధ్యలో రాకుండా ఉంటుంది. ఆఫీస్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇదే సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్తే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఖచ్చితంగా వచ్చినమ్మటే వెళ్ళిపోండి. ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు. అది కాబట్టి ప్రతి స్కూల్లో యూరినల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడండి. ప్రతి ఆఫీస్లో యూరినల్స్ ఉన్నాయా లేదని చూడండి. మనం వెళ్ళే షాపింగ్ కాంప్లెక్స్లో యూరినల్స్ ఉన్నాయా లేదా చూడండి. హాస్పిటల్లో ఉన్నాయా లేదా, క్లినిక్లో ఉన్నాయా లేదా, ఇవన్నీ గమనించుకొని మనం బయలుదేరితే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.